హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఇవాళ అయితే నేను ఎగ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ అయితే మనము ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసుకున్నాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకుందాం, నెయ్యి. ఓకే, మనకు ఈ ఎగ్ బిర్యానీ చాలా త్వరగా స్పీడ్గా అయిపోతుందండి. దీనికోసం మనం కొంచెం ముందుగా కొన్ని ప్రిపరేషన్ చేసి పెట్టేసుకోవాలి. దీనికోసం మనము టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఎగ్స్ని కూడా ఇలా కుక్ చేసి పెట్టుకొని తొక్క తీసేసుకోవాలి. పైన ఉన్న ప్లేన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ అనేది వేడైపోయింది కదండి. దీనికోసం నేను ఇలా దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే లవంగాలు, ఒక 2 ఇలాచి పొడి చేసి పెట్టుకున్నానండి. అలా జస్ట్ కచ్చాపచ్చాగా 2 ఏమో ఏమంటారు ఇలాచి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేస్తాను. టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోతుందండి ఇందులో. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే అండి. మనకు అది మగ్గే లోపలే మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగే లోపలే ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము ముందుగానే బాయిల్ చేసేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి మొత్తం ఇలా మనం తీసుకున్న మసాలా అనేసి ఉప్పు, కారం బాగా పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లైట్గా మనకు ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆల్రెడీ కుక్ చేసిన ఎగ్సే కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేస్తే సరిపోతుందండి ఇందులో. ఓకే అండి, ఇటు పక్క మాత్రం మనకు ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదా, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. ఇందులో నేను మసాలా కొంచెం తక్కువే యూజ్ చేస్తానండి. సో మసాలా తక్కువ వేసాను కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్న మసాలా అనేది బాగా మగ్గిపోయింది కదా. నేను ఇంట్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను రైస్ సోక్ చేసి పెట్టాను. సో
సో మనకి ఎక్కువ బిర్యానీ కాబట్టి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అందుకే కొంచెం ఒక హాఫ్ గ్లాసు, నార్మల్గా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం కదా, నేను 1.5 కప్ తీసుకున్నానండి వాటరు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మనం ఆల్రెడీ చూసి వేసుకోండి, సాల్ట్ ఆల్రెడీ అక్కడ ఎగ్స్లో యాడ్ చేసాం కదా, సో చూసి వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం ఇది వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక విజిల్ వచ్చేంత వరకు మనము బిర్యానీ అనేది రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకు చూడండి ఎంత పొడిగా రైస్ అనేది ఎంత పొడిగా వచ్చేసిందో, కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. మనము ఎగ్స్ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా, దీనిపైన ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చండి. మా పిల్లలైతే ఫ్రైడ్ ఆనియన్స్ తినరు, సో అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఎగ్స్ యాడ్ చేసేసాం కాబట్టి బాయిల్డ్ ఎగ్సే కాబట్టి, అలాగే ఇందులో నేను ముందే ఎగ్స్ బాయిల్ చేసిన మసాలా మిగిలింది కదా, ఆ మసాలా కూడా కొంచెం ఉంటే యాడ్ చేసేసానండి కొంచెం స్పైసీనెస్ కోసం. ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గించేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు బిర్యానీ అనేది ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. చూడండి రైస్ అని ఎంత పొడిగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకున్నాము. దీన్ని మంచిగా ఇలా పెరుగు చట్నీతో కానీ రైతాతో కానీ తీసుకుంటే మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో మనం ముందే అన్ని రెడీ చేసేసి పెట్టుకుంటే ఇలా తొందరగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే తొందరగా చేసుకోవాలనే టైం లేనప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. నా స్టైల్లో ఎగ్ బిర్యానీ చూసేసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.